క్రీస్తునాథుని యందు మికిలిగా ప్రేమించబడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా, పాపము యొక్క వేతనము మరణము. ఈరోజు సువిశేష గ్రంథ పఠనములో క్రీస్తు ప్రభు మనలను కొన్ని విషయములను గురించి హెచ్చరిస్తూ ఉన్నారు. అదేమిటంటే, మనల్ని పాపానికి పురికొల్పే శరీర అవయవాలను పెరికివేయమని ప్రభువు చెప్తూ ఉన్నారు. ముఖ్యముగా చేతులను, కాళ్ళను, కనులను మనలను పాపంలోనికి లాగివేస్తున్నట్లయితే వాటిని నరికివేయమని ప్రభువు చెప్తూ ఉన్నారు. ప్రభు ఏ ఉద్దేశంతో ఈ మాటలను చెబుతున్నారు, దీనిని మనం ఏ విధముగా అర్థం చేసుకోవాలని ధ్యానిస్తే, మన రోజువారీ పనులలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేకమైన పనులు చేస్తూ ఉంటాము. ఉదాహరణకు, వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్ళటం, చూడకూడని చూపులను చూడటం, చేతులతో పాపానికి సంబంధించిన కార్యాలు చేయటం. ఈ విధముగా మన శరీర భాగాలను పాపం చేయటంలో ఉపయోగిస్తూ ఉంటాము. ఇక్కడ ప్రభువు మన చేతులను, కాళ్ళను, కనులను నరికివేయమంటున్నారు. అంటే దీని అర్థము పూర్తిగా నరికివేయమని కాదు. మన శరీర భాగాలు పాపము చేయటంలో ఉపయోగించినట్లయితే ఆ కార్యాలను మనము నరికివేయాలి, ఆ ఆలోచనలను పెరికివేయాలి. అంతేగాని మన శరీర భాగాలను నరికివేయమని అర్థము కాదు. పాపము మనల్ని నరకానికి చేరుస్తుంది. క్రీస్తు ప్రభు తన సిలువలో సంపాదించిన రక్షణను మనమందరము పొందుకోవాలి, రక్షింపబడాలని ప్రభు కోరుకుంటున్నారు. మరి అటువంటి రక్షణను మనము వదిలేసుకొని పాపానికి దాసోహమైతే మరి మనకు బహుమానం నరకమే. నరకం అంటే ఏమిటి? బైబిల్ గ్రంథంలో నరక స్థలానికి అర్థం ఉన్నదా అని ఆలోచిస్తే, నరకం అనే పదం హీబ్రూ పదం గెహన్నా నుండి పుట్టింది. దీనిని హినోము కుమారుల లోయ అని పిలుస్తారు. ఈ లోయలో యూదులు నిషేధించిన దేవతారాధన బలులు జరిగేవి. బలులలో క్రూరమైన మానవ బలి కూడా ఉండేది. రాజుల 2వ గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనము. యూదులు ఈ లోయను అసహించుకునేవారు. ఎందుకంటే అక్కడ మరణము తర్వాత పాపపు శిక్షాస్థలముగా పిలువబడుతుంది. ఈ సాంప్రదాయమే నూతన నిబంధనలో కూడా కొనసాగుతుంది. నరకం అంటే ఆరని అగ్నిలా, దాహం తీరని ప్రదేశంలా మత్తయి సువార్త 5వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడుతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మన చూపు, మన గమ్యం, మన మార్గం ఏ విధముగా ఉంది? మనల్ని పరలోకానికి చేర్చే దానిలాగా ఉందా, లేదా నరకానికి త్రోసివేసే దానిలాగా ఉందా? ఒకవేళ మన జీవితం పాప మార్గంలో ఉన్నట్లయితే దానిని సరిదిద్దుకుంటూ దేవుని యొక్క మార్గములో నడుస్తూ ఆ యొక్క దేవాతి దేవుని రాజ్యంలో చేరే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థించుకుందాం.